ప్రియులరా, మీ అందరికీ విశ్వాని కుటుంబ పక్షంగా నూతన సంవత్సర శుభములు. వి విష్ యూ a happy and a prosperous new year. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తర పడకుండ చేయుటుత్తమోత్తమంబు దూడ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ప్రభు పేరిట అందరికీ వందనములు. మార్కు సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 37 వచనం వరకు. వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడే ఉండగోరిన ఎడల వారందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడనై ఉండవలెనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకునని వారితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియపరచుచు ఉన్నాం. చదవబడిన దేవుని లేఖన భాగంలో శిష్యులు ఆయనను వెంబడించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి మాట ఈ రీతిగా ఉన్నది: మనుష్య కుమారుడు అప్పగింపబోవు గడియ సమీపించి ఉన్నది, మరలా ఆయన తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు అనేటువంటి ప్రస్తావనను వారు ఉద్దేశించి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మనలో ఎవరు గొప్పవాడు అనేటువంటి ప్రస్తావన వారికి వచ్చి ఉన్నది. ఎందుకనినా ఒక ప్రభావము కలిగినటువంటి వ్యక్తిని వెంబడించేటువంటి శిష్య బృందము కానీ నాయకత్వ బృందము కానీ తదుపరి నాయకునికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు, ఆ ఉద్దేశము కలిగి ఉంటారనేది సత్యము గనక వారు ఆ విధమైనటువంటి ఆలోచన చేసి ఉండక మానరు. కనుక ఈ యొక్క ఉద్దేశమును, ఈ యొక్క సందర్భమును శిష్యులు తలంచి ఉన్నారని యేసుక్రీస్తు వారిని గురించి ఎరిగి ఉండి ఒక ప్రత్యేకంగా కూర్చోండి వారిని ఆయన దగ్గరికి పిలుచుకొని వారితో ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఎవడైనాను మొదట వాడై ఉండగోరిని ఎడల వాడందరిలో కడపటి వాడుగా అందరికీ పరిచారకుడనై ఉండవలనని చెప్పి ఉన్నాడు. కనుక ఇది ఆయన చెప్పి ఉన్నాడు అని అంటే ఆయన చేసి ఉన్నాడని మనం గ్రహించాలి. కనుక ఆయన పరిచారకుడిగా ఉన్నాడు, పరిచర్య చేయవలసిన గడియల్లో పరిచర్య చేసి ఉన్నాడు, తండ్రి చిత్తమును జరిగించవలసిన గడియల్లో తండ్రి చిత్తమును జరిగించి ఉన్నాడు, మౌనంగా ఉండవలసిన స్థలాల్లో మౌనంగా ఉన్నాడు, గొంతు విప్పి మాట్లాడవలసిన స్థలాల్లో గొంతు విప్పి మాట్లాడాడు, శిష్యుల యొక్క కాళ్ళు కడగవలసి వచ్చినప్పుడు కాళ్ళు కడిగి ఉన్నాడు, వారిని పరిశుద్ధపరచవలసి వచ్చినప్పుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు, రోగులను ముట్టవలసి వచ్చినప్పుడు ఆయన ముట్టి ఉన్నాడు. గనుక సమయమును సందర్భమును ఆయన చేసి ఉన్నాడు గనక, జరిగించి ఉన్నాడు గనక అట్టి రీతిగా అటువంటి మనస్సు, అటువంటి చిత్తమును ఎరిగినటువంటి వ్యక్తి మొదట ఇవన్నీ చేయగలిగి ఉండాలనేది దేవుని యొక్క మాట అయి ఉన్నది. ఈ పక్షంలో బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు మనకి కనబడుతూ ఉన్నాయి. దావీదు తర్వాత సొలొమోను తర్వాత తన కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యమును పాలించే విధానంలో అక్కడ జరిగిన అవకతవకలు కానీ, హింసలు కానీ, రకరకాలైనటువంటి భావజాలము కానీ ఎందుకు వచ్చి ఉన్నది అని అంటే, ఈ అనుభవము గుండా వారు ముందుకు పోకుండానే, పరిస్థితులు గుండా ముందుకు పోకుండానే వారు ఏం చేసి ఉన్నారు అంటే వారికి ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ పోయారు. ఎందుకంటే ఆ బాధ గురించి కానీ, ఆ పరిస్థితి గురించి కానీ వారికి అవగాహన లేకుండా ఉంది. ఆ రాజ్యముల గురించిన చింత వారికి పూర్తిగా అవగాహన లేని మనుషులను తన చుట్టూ పెట్టుకొని తన రాజ్య ప్రభావమును తగ్గించుకున్న వ్యక్తులలో ఆ రాజ్య పరిపాలన సొలొమోను కుమారుడి దగ్గర మనము ఎరిగి ఉన్నట్లుగా ఉన్నాము. కనుక పరిచర్య చేయగలిగినటువంటి
లేదా నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తికి ఉండవలసిన అనుభవములు ఏమి ఉన్నాయనంటే ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. కనుక ఇక్కడ యేసుక్రీస్తు చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఇటువంటి వారిని నా పేరిట చేర్చుకునివాడు అని అంటున్నాడు. దీనిని గురించి అనేక గ్రంథాలు అనేక రీతిలుగా మనకి బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు చిన్నవారి యొక్క ప్రస్తావన చేయబడి ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, చిన్నవారి యొక్క హృదయము అది ద్వేషము, ఉద్రేకము, గర్వము, అహంకారము లేనిది గనుక, ఒకరిని మోసపరిచేటువంటి హృదయం వారికి ఉండదు గనక వారిని ఆయన పిలుచుకొని ఈ రీతిగా మాట్లాడడం జరిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆ బిడ్డను ప్రస్తావన చేస్తూ బిడ్డను పేరిట చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్లే అంటున్నాడు. గనుక తండ్రిని చేర్చుకోవాలి అని అంటే మనకు అర్హత సరిపోతుందా? సరిపోదు. తండ్రిని వెంబడించాలంటే మనకు అర్హత సరిపోతుందా? సరిపోతుంది. కనుక మనలోని యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించినప్పుడు యేసుక్రీస్తుని బట్టి తండ్రిని మనం అంగీకరించినట్లుగా చేసుకోగలుగుతూ ఉన్నాం. క్రీస్తు వారిని మనము మన హృదయాల్లో చేర్చుకున్నట్టు వలనంట యేసుక్రీస్తు వారిని పంపిన తండ్రిని మన హృదయంలో చేర్చుకున్నట్లే అంటున్నాడు. 1 యోహాను 4:4 అంటుంది, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. దయగలిగిన దేవా, నీ కొందనాలు, నీ దయకు నీ కృపకు ఉదయకాల సమయం ముందు విశ్వవాణి కుటుంబాలన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం. విశ్వవాణిని నడిపిస్తున్న నాయక బృందము, వారి ప్రయాణాలు, వారి ఆర్థిక వ్యవస్థ, ఆత్మీయ జీవితము, కుటుంబ జీవితాలు ఆయన ఇప్పటి వరకు మీరు కలుగజేసుకున్న విధానాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రియ స్పాన్సర్స్ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరి ఆర్థిక వ్యవస్థను, ఆత్మీయ జీవితమును, శారీరక ఆరోగ్యాల పక్షాన మీరు కలుగజేసుకుని ఈ సంవత్సరంలో వారిని ప్రవేశింపజేసినందుకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరము విశ్వవాణి దర్శనములోను గురిగలిగినటువంటి ప్రాంతాలలోను ప్రభా అనేక అవసరతల్లో నాయన ఇంకా అనేక మంది పోషకులు చేరవలసి ఉంటుండగా ఇప్పటికే పోషిస్తున్న కుటుంబాలను బట్టి, నూతనంగా చేరబోతున్న కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ మహిమలో నా ప్రభ పరిచర్యను, భారతదేశ రక్షణను ప్రభ విశ్వవానికి అప్పగించిన విధానాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రార్థిస్తుండగా సమస్త ఘనత మీరు పొందమని వేడుకొంచున్నాం. ఈ కుటుంబాల యొక్క ఆర్థిక వ్యవస్థలోను, వారి యొక్క మానసిక ఆరోగ్యాలను, నెమ్మదులను ప్రభు మీరు కలగజేసుకుని అనేక కుటుంబాల్లో ప్రభు నేను వెంబడిస్తున్న కుటుంబాల్లో నాయన సమాధానం లేని వారు అనేక మంది ఉన్నారు. ఆయన ధైర్యము కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. నాయన ప్రభు కుటుంబ వ్యవస్థను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. నేను వారి పక్షాన ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకునండి. వారు మాకు పోషకులుగా ఉంటూ ఉండగా ప్రభా వారి కుటుంబాల పక్షాన మేము ప్రార్థిస్తున్నాం. మీరు మహిమ పొందండి. చదవబడిన వాక్య భాగమును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ఇదిగో నిన్ను వెంబడింపగోరిన వారు చేయవలసిన పనుల విషయంలోనూ నాయకత్వం వహించవలసిన వారు పరిచారకులుగా ఉండవలసిందే అని మీరు సెలవిస్తున్నట్లుగా దయగలిగిన మా దేవా నీకు మహిమ చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. తోడుండండి, కృప చూపించండి, మహిమ మీరు పొందండి. నాయన భారతదేశ రక్షణ వ్యవస్థ కొరకు, భారతదేశాన్ని పాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు భారతదేశ యొక్క రాజకీయ వ్యవస్థలో నాయన కలుగు చేసుకొని ఇదిగో క్రైస్తవుల్లో నా ప్రభ లోకంలో నాయన జరుగుతున్న అనేకమైనటువంటి అవకతవకలు, మార్పులు విషయాలలో ప్రభా నాయన ఇదిగో విశ్వాసమును సడలిపోతున్న ఘడియలలో ప్రభా నాయన మీ కృప కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఒక నూతనమైన ఆత్మచేత భారతదేశం యొక్క ప్రభావంలో మరొకసారి మీ మహిమ కనబడినట్లుగా మీ కృప మా ఎడల మేము చూసినట్లుగా ప్రభా ఆయా కార్యాచరణలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. భారతదేశ పక్షాన ప్రార్థిస్తుండగా మీరు ఉదయకాలం ముందు మహిమ పొందండి. అటు కృప కాపుదాల్లో ప్రభా సమస్త ఘనత మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రాధేయపడి అడిగి వేడి పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము సన్నిధి కాపుదల చేయబడిన ప్రార్థన మనలన్నిటిలోనూ తోడుండి కృప చూపించి సమాధానము కలిగించునుగాక, ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.